హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ కిచెన్ వరల్డ్. శ్రావణ మాసం వచ్చేస్తుంది. పూజలు వ్రతాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి నేనైతే దానికోసం ప్రసాదాలు చేయడం కోసం అని చెప్పేసి నేనైతే స్వచ్ఛమైన నెయ్యినైతే తయారు చేసుకున్నాను. ఇది ఇంట్లో చేసిన నెయ్యి కోసం అని చెప్పేసి నేను మీగడనైతే రోజు కొంచెం తీసి పెట్టాను. ఇది వచ్చేసి మీగడ మొత్తం. ఇదైతే బర్రె మీగడతో చేసిన నెయ్యి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇంట్లోనే తయారు చేశాను కాబట్టి నెయ్యి వాసన కూడా చాలా బాగుంటుంది. దానికోసం అయితే ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మిక్సీ గిన్నెను తీసుకొని దాంట్లోకి మనం తీసుకున్న మీగడను ఒక 2 గంటలంతా వేసాను. తర్వాత వాటర్ని అయితే పోయాలి. మనం వచ్చేసి కూల్ వాటర్ని యూస్ చేసుకోవాలండి. చూడండి, బాటిల్ దాదాపుగా ఐస్ కట్టే స్టేజ్లో ఉన్నాయి. అలాంటి వాటర్ని తీసుకుంటే మనకు వెన్న అనేది చాలా బాగా వస్తుంది. నార్మల్ వాటర్ తీసుకుంటే అయితే రావు. అలా కొన్ని వాటర్ పోస్తూ మిక్సీ చేసుకోవాలి. చూడండి, నేను ఒకసారి తిప్పుకుంటే అలా వచ్చేసింది. అలా కొన్ని వాటర్ పోస్తూ మనం మిక్సీ అయితే వేసుకోవాలి. ఒక్కసారికి అయితే మనకు గ్రైండ్ అవ్వదు. పూర్తిగా మనకు వెన్న అనేది రావాలి అని అంటే ఒక 2-3 టైమ్స్ అయినా వాటర్ పోస్తూ మనం మిక్సీ అయితే తిప్పుకోవాలి. చూడండి, ఇది ఒక 3rd స్టేజ్ అనమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి దాదాపుగా వెన్న తయారైనట్టే. మనం మిక్సీలో పోసిన వాటర్ పైన తేలితే అది వెన్న అవుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొంచెం కూల్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి, అలా ముద్దలాగా మనకు వాటర్ నుంచి అయితే వస్తుంది. అలాంటప్పుడే వెన్న తయారైనట్టు. మన చేతికి కనుక అంటుకున్నట్టయితే అది వెన్న ఇంకా అవ్వలేదని అర్థము. చూడండి, వాటర్లో ఎలా బాల్ లాగా తేలుతూ ఉంది. అలాంటప్పుడే మనకు వెన్న అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. చూడండి, అలా తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. మిక్సీ పట్టగా వచ్చిన వెన్న అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నెయ్యిగా మార్చుకోవాలి. ఈ మీగడనంతా మళ్ళీ ఒకసారి కూల్ వాటర్ పోసి ఒకసారి అయితే మళ్ళీ కడుక్కోవాలి. అట్లా అయితే మనకు ఫ్రెష్ నెయ్యి అనేది వచ్చేస్తుంది. కూల్ వాటర్ పోసి కడిగితేనే మన చేతికి అంటకుండా వెన్న అనేది చాలా పర్ఫెక్ట్గా మనం కడుక్కోవచ్చు. అదే నార్మల్ వాటర్ పోసి కడిగితే మాత్రం అంతా మన చేతికి అంటుకొని అది పోవడానికి కష్టంగా ఉంటుంది. చూడండి, అలా కూల్ వాటర్ పోసాక ఒకసారి అయితే దాన్ని అయితే వాష్ చేసుకోవాలి. అది బాల్ లాగా తేలుతూ ఉంటుంది. ఇలా ఫ్రెష్గా కడుక్కున్న వెన్నతో చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ నెయ్యి అనేది తయారవుతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. వాటితో ప్రసాదాలు చేసుకుంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అలా అంతా ఒకసారి కడుక్కొని పెట్టుకున్నాక దాన్ని మరి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ గిన్నె కొద్దిగా మందంగా వెడల్పుగా ఉండే గిన్నెను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వెన్నని మనం వేడి చేసినప్పుడు తొందరగా మాడకుండా ఉంటుంది. కాబట్టి అడుగు అనేది కొంచెం మందంగా ఉన్న గిన్నెను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. అది చిన్నగా వేడవుతూ ఉంటుంది. సన్నని మంట మీద మాత్రమే వేడి చేయాలండి. ఎక్కువ మంట పెడితే అది మొత్తం పొంగిపోతుంది. చూడండి, ఇప్పుడు వెన్న అయితే మొత్తం కరిగిపోయింది. అలా పొంగుతూ ఉంటుంది. కాబట్టి సన్నని మంట మీద పెడితేనే అది చాలా బాగా అవుతుంది. ఇలా సన్నని మంట మీద పెట్టి అప్పుడప్పుడు కలపెడుతూ ఉంటూ వేరే పని కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే పొంగు అనేది కొంచెం తేరుకుంది. ఇప్పుడు అనేది మనకు వెన్న కరిగిపోయి ఇప్పుడు నెయ్యిగా మారుతుంది. ఈ ప్రాసెస్కి మనకు కొంచెం టైము ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మనం సన్నని మంట మీద పెట్టాం కాబట్టి ప్రాసెస్ టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. చూడండి, ఇప్పుడైతే మనకు నెయ్యి తయారయ్యే స్టేజ్లోకి అయితే వచ్చింది. చూడండి, నెయ్యి కూడా మనకు ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంది. మనకు పైన తేలుతూ వెన్న అంతా కరిగిపోయి మనకు నెయ్యి అయితే తయారవుతుంది. నెయ్యి తయారయ్యే టైంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. కాబట్టి ఎప్పటికీ కలుపుతూ ఉంటే అది నెయ్యి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
చూడండి ఆల్మోస్ట్ 80% వరకు మనకు తయారైపోయింది. ఇంకా మనం తీసుకున్న వెన్న మొత్తం కరిగే వరకు అలానే ఉంచుకోవాలి. చూడండి మనకు పూర్తిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం చల్లారాక మనం వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం స్టీల్ వడబోసేది మాత్రమే తీసుకోవాలండి. ప్లాస్టిక్ది మాత్రం వాడద్దు, ఎందుకంటే మెల్ట్ అయిపోతుంది. స్టీల్ది తీసుకున్నప్పుడే అది మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి నెయ్యి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. వాసన కూడా చాలా బాగుంది. ఈ నెయ్యితో ప్రసాదాలు చేసుకుంటే కూడా చాలా బాగా రుచిగా ఉంటాయి. ఈ నెయ్యి తీయంగా లాస్ట్కి మనకు కొంచెం పిప్పి అనేది మిగులుతుంది, దాన్ని వదిలేసేయండి. అంతేనండి, నెయ్యి తయారీ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వాడండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.